మళ్ళీ వేరే ఉంది మళ్ళొకసారి చెప్తా కానీ సో ప్రభుత్వం కూడా ఇక తహసీల్దారుల గట రెవెన్యూ సదస్సులను భారంగా ఫీల్ అవుతున్న అధికారులు అంటారు. భారంగా ఫీల్ అయ్యే తహసీల్దారులను నిర్దాక్షిణ్యంగా తీసి పడేయరు. మీకు రైతుల దగ్గరికి పోయి సమస్యలకు పరిష్కారం చూపడానికి భారం అనిపిస్తుందా? వెకేషన్లు పోయిరా పోరు, అట్లా టూర్లు పోయిరారు సప్పుడేక. ఇక తెలంగాణను భూ సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి ఏళ్ల తరబడిగా పరిష్కారం కాని భూ సమస్యలకు పరిష్కారం చూపాలని నిర్ణయించారు. కానీ ప్రభుత్వ సంకల్పానికి కొందరు ఆఫీసర్లు తూట్లు పొడుస్తున్నారు. మార్గదర్శకాలు జారీ చేయాల్సిన ఉన్నతాధికారులు సర్క్యులర్ పేరుతో కాలయాపన చేస్తున్నారు. గతంలో పరిష్కార మార్గం తెలియని లక్షలాది అప్లికేషన్లు తిరస్కరించారు. 4-5 సార్లు ధరణి పోర్టల్లో అప్లై చేసుకున్న రిజెక్ట్ చేస్తూ రైతుల సహనాన్ని పరీక్షించారు. ఇప్పుడు సేమ్ ఫార్ములాను అమలు చేస్తూ నిజమైన హక్కుదారులను ఇబ్బంది అయితే పెడుతున్నారట. సో గైడ్లైన్స్ రాలేదంటూ బుకాయిస్తున్నారట. సో పూర్తి వివరాలు చూద్దాం. రైతుల న్యాయమైన భూ సమస్యలకు పరిష్కారం అయితే చూపెట్టాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు. చూపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రెవెన్యూ సదస్సుల నిర్వహణకైతే పూనుకుంది. సో దీనిపై అధికారులు సరైన శ్రద్ధ చూపకపోతే సర్కారుకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ కార్యకర్తలు సైతం పేర్కొంటున్నారు. భూభారతి చట్టంలో అనేక మార్గాలున్నా మాకు గైడ్లైన్స్ రాలేదంటూ కొందరు తహసీల్దారులు బుకాయిస్తున్నారు. ఇంకా గైడ్లైన్స్ రాలేదని చెప్పేసి ఏదో పని తప్పించుకుంటారు. ఎన్ని రోజులైనా నువ్వే పని చేయాల్సిన బిడ్డ. పిఓబి, భూస్వభావం అంటే నేచర్ ఆఫ్ ల్యాండ్, విస్తీర్ణం హెచ్చుతగ్గులు, భూసేకరణ చేయకపోయినా తొలగింపు వంటి సమస్యలను సుమోటోగా పరిష్కరించాల్సి ఉంది. సింపుల్గా చేయొచ్చు. కానీ ఇప్పటికీ 3-4 సార్లు రిజెక్ట్ చేస్తూ కాలయాపన చేసిన అధికారులు ఇప్పుడు సైతం అదే ధోరణి అవలంబిస్తున్నారు. ఆన్లైన్లో అప్లై చేసుకున్నా, గ్రామానికి వచ్చినప్పుడు మొరపెట్టుకున్నా కూడా తరతరాలుగా దున్నుకుంటున్న భూములపై హక్కులు రాకపోతే మధ్యంతరంగా ప్రభుత్వ భూములను తేల్చేస్తే ప్రజలు ఆగ్రహానికి గురవుతారని రెవెన్యూ చట్టాల నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. అంతే కదా, తరతరాలుగా దున్నుకుంటా భూముల మీద జీవనం కొనసాగిస్తున్న వాళ్ళని ఇది సడన్గా ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి ఇబ్బందులు పెడితే వాళ్ళకి హక్కులు కల్పించకపోతే ఇబ్బందులు తలెత్తాయా? ప్రభుత్వానికి చెడ్డ పేరు రాదా? ఇంకెందుకు ప్రభుత్వాలు ఉండి మధ్యంతరంగా ప్రభుత్వ భూములను తేల్చేస్తే ప్రజల ఆగ్రహానికి గురవుతారని రెవెన్యూ చట్టాల నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కొందరు అధికారులు రెవెన్యూ సదస్సుల నిర్వహణను భారంగా ఫీల్ అవుతున్నారని సమాచారం. ఆన్లైన్లో అప్లై చేసుకుంటే పరిష్కారానికి తమ దగ్గరికే వచ్చేవారు కదా అని